హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 28 మహనీయోపాఖ్యానము. ప్రద్యుమ్నుడు శంబరాసురుని సంహరించిన నెలలోనే జాంబవతి దేవికి సాంబుడు జన్మించాడు. ఈ సాంబుడంటే బలరాముడికి చాలా గారాబంగా ఉండేది. అందుచేత ఆయన తన దగ్గర ఉండే శస్త్ర విద్యలన్నీ సాంబుడికి నూరిపోశాడు. దానివల్ల యాదవులలో బలరాముడి తర్వాత సాంబుడే మహావీరుడనే పేరు ఏర్పడింది. ఈ సాంబుడి అండ చూసుకుని శ్రీకృష్ణుడు తన దిగ్విజయాలను మరింత పెంచాడు. క్రమంగా ద్వారకా నగర సంపద దేవేంద్రుడికి కూడా అసూయ కలిగించే స్థాయికి పెరిగింది. మొదట్లో భరతఖండంలోని రాజులు ద్వారకా రాజ్యాన్ని పెద్ద రాజ్యంగా లెక్క చేయలేదు. గాని క్రమక్రమంగా శ్రీకృష్ణుడి బలం పెరిగిపోయిన కొద్దీ వారి దృష్టి ద్వారకా రాజ్యంపై పడసాగింది. ఇలా ఉండగా హస్తినాపురంలో దుర్యోధనుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి నానా దేశాల రాజులు వచ్చారు. అక్కడ ద్వారకా రాజ్యాన్ని గూర్చిన చర్చ బాగా జరిగింది. క్రమంగా ఆ రాజులందరికీ ద్వారకా రాజ్యాన్ని ఒకసారి చూసి వద్దామన్న కోరిక బయలుదేరింది. వారు తమ కోరికను శ్రీకృష్ణుడికి కబురు చేశారు. శ్రీకృష్ణుడు వారందరికీ ఆదరంగా స్వాగతం పలికాడు. దుర్యోధనుడి యజ్ఞం పూర్తయిన తర్వాత దుర్యోధనుడితో సహా చాలా మంది రాజులు ద్వారకా రాజ్యానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో పాండవులు, పాంచాల రాజులు, పాండ్యులు, చోళులు, కళింగులు, బాహ్లీకులు, ద్రావిడులు, కస్సులు మొదలైన వారు అంతా ఉన్నారు. వీరి సేన 18 అక్షోహిణులు ఉంది. ద్వారకా నగరంలో రైవతక పర్వతం చుట్టూ ఈ రాజులందరికీ బసలు ఏర్పాటు చేశారు. వీరందరి గౌరవార్థం ఒక ప్రత్యేక రాజ సమావేశం ఏర్పాటయింది. రాజు కాకపోయినా శ్రీకృష్ణుడు కూడా ఆ సమావేశానికి విచ్చేశాడు. వచ్చిన రాజులంతా ద్వారకా సామ్రాజ్య వైభవానికి ఆశ్చర్యపోతూ అనేక రకాలుగా శ్రీకృష్ణుణ్ణి అభినందించసాగారు. అంతలో ఉన్నట్టుండి ఆకాశమంతా కారు మబ్బులతో కమ్ముకుపోయింది. వాన లేదు గాని మెరుపులు, ఉరుములు చాలా హడావిడిగా ఉన్నాయి. రాజులంతా ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోతూ ఆకాశం వంక చూస్తూ ఉండగానే ఆ మబ్బుల్ని చీల్చుకుంటూ ఆకాశం నుంచి దూకినంత హడావిడిగా నారద మహర్షి ఆ సభలోకి ప్రవేశించి సూటిగా శ్రీకృష్ణుడి ఎదుట వాలాడు. నారదుడు ఇలా దిగాడో లేదో ఆకాశంలోని మబ్బులన్నీ తలో ప్రక్కకి చెల్లా చెదరైపోయాయి. వచ్చిన నారద మహర్షి రాజుల వంక చూడకుండా సూటిగా శ్రీకృష్ణుడి వంకే చూస్తూ, హే పురుషోత్తమా, దేవతలలో కల్లా ఆశ్చర్యకరమైన వాడివి నువ్వొక్కడివే. నీ వంటి మహనీయుడు మరొకడు లేడు అన్నాడు. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, నారద మహర్షి, నేను దక్షిణలతో కలిసి ఉంటే మీరు చెప్పినట్లుగానే ఆశ్చర్యకర్ణుణ్ణి, మహనీయుణ్ణి కూడా అవుతాను అన్నాడు. ఈ మాట వింటూనే నారద మహర్షి 2 చేతులు జోడించి తల మీద పెట్టుకొని, ప్రభో శ్రీకృష్ణ, నాకు పరిపూర్ణమైన సమాధానం లభించింది. నేను వచ్చిన పనైపోయింది. నేను వెళ్ళొస్తా అన్నాడు. సభలో కూర్చున్న రాజులకి శ్రీకృష్ణ నారద సంవాదం విషమంత కూడా అర్థం కాలేదు. వాళ్ళు ఆశ్చర్యపోతూ శ్రీకృష్ణుడితో, శ్రీకృష్ణ, మీ సంభాషణలో రహస్యమేమిటో మాకు అర్థం కావటం లేదు. మేము వినవచ్చు అనుకుంటే దాన్ని దయచేసి వివరించు అని అడిగారు. శ్రీకృష్ణుడు మళ్ళీ మనోహరంగా నవ్వి, ఆ రహస్యమేదో ఈ మహర్షి చెబితేనే బాగుంటుంది. నారద మహర్షి, దయచేసి ఈ సువర్ణ సింహాసనాన్ని అలంకరించి ఈ రాజుల ప్రశ్నకు తగిన సమాధానం చెప్పండి అన్నాడు. నారద మహర్షి రాజులందరినీ సంబోధిస్తూ ఒక విచిత్రమైన కథ చెప్పాడు. రాజశ్రేష్ఠులారా, నేను ఒకప్పుడు గంగా తీరంలో మారువేషంలో నివసిస్తూ 3 పూటలా స్నానాలు చేస్తూ కొన్ని నియమాలు పాటిస్తూ వచ్చాను. ఒకనాడు తెల్లారేసరికి గంగా నదిలో నాకు ఒక పర్వతమంత ఆకారం గల తాబేలు కనిపించింది. అది 2 క్రోసుల పొడవు ఉంది, 1 క్రోసు వెడల్పు ఉంది, దానికి తగ్గ ఎత్తు ఉంది, దానికి 4 కాళ్ళు ఉన్నాయి, ఆ కాళ్లకు బాగా బురద అంటి ఉంది. అలాంటి విచిత్రమైన మహాకూర్మాన్ని చూసి నేను ఆశ్చర్యపోయి, ఓ తాబేలు రాజా, నువ్వు నిజంగా మహనీయుడివి, నువ్వు ఆశ్చర్యకరుడివి అన్నాను.
ఆ తాబేలు మానవ భాషలో నాతో ఇలా అంది, మహర్షి, నేను మహనీయుణ్ణి ఎలా అవుతాను? నేను ఆశ్చర్యకరుణ్ణి ఎలా అవుతాను? నాలాంటి కొన్ని వేల తాబేళ్లు ఈ గంగా నదిలో సంచరిస్తున్నాయి కనుక గంగా నదే నిజంగా ఆశ్చర్యకరమైనది, మహనీయమైనది అని. నేను గంగానది దగ్గరికి వెళ్ళి, ఓ గంగానది, నువ్వు నిజంగా మహనీయురాలవు, ఆశ్చర్యకరురాలవు, ఎన్నెన్నో మహా జలాచరాలను ధరిస్తున్నావు, తాపసుల ఆశ్రమాలను కాపాడుతున్నావు, చివరకు సముద్రంలోకి చేరుతున్నావు అన్నాను. అప్పుడు గంగానది దేవత ప్రత్యక్షమై, ఓయి కలహప్రియ, లేనిపోని తగువులు పెట్టకు, నాలాంటి నదులు కొన్ని వేలు సముద్రంలో కలుస్తున్నాయి, ఆ సముద్రుడు నిజంగా ఆశ్చర్యకరుడు, మహనీయుడు అవుతాడు, కానీ నేనెలా అవుతాను అంది. నేను సముద్రుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహాసాగరా, ఎన్నో నదులు పత్నిభావంతో వచ్చి నీలో కలిసిపోతున్నాయి కనుక నువ్వే ఆశ్చర్యకరుడవు, నువ్వే మహనీయుడవు అన్నాను. అప్పుడు సముద్ర దేవత ప్రత్యక్షమై, మహర్షి, అలా మాట్లాడకండి, ఈ భూమి మీద ఆధారం ఉండబట్టి కదా నేను నిలబడుతున్నాను కనుక ఈ భూమియే నిజమైన మహనీయురాలు, నిజమైన ఆశ్చర్యకరులారు అన్నాడు. నేను భూదేవత దగ్గరికి వెళ్ళి, ఓ భూదేవి, నీ సహన శక్తి అసాధారణం, సమస్త ప్రాణులను నువ్వే ధరిస్తున్నావు, ఆకాశంలో సంచరించే దేవతలకు కూడా నీ వల్లనే యజ్ఞ యాగాది రూపంలో భోజనం లభిస్తుంది కనుక నువ్వే ఆశ్చర్యకరురాలవు, నువ్వే మహనీయురాలవు అన్నాను. భూమి దేవత ప్రత్యక్షమై, ఓ కలహప్రియ మహర్షి, అలా అనకు, నన్ను నిజంగా మోసేది ఈ పర్వతాలు, అవే మహనీయమైనవి, అవే ఆశ్చర్యకరమైనవి అన్నది. నేను పర్వతాల దగ్గరికి వెళ్ళి, ఓహో పర్వత దేవతలారా, బంగారము, రత్నాలు, రకరకాల మూల ధాతువులు మొదలైనవన్నీ మీలో నుంచి జన్మిస్తున్నాయి కనుక మీరే మహనీయులు అన్నాను. అప్పుడు పర్వత దేవతలు ప్రత్యక్షమై, బ్రహ్మర్షి, అంత మాట అనకండి, దేవతలందరిలో బ్రహ్మే నిజమైన మహనీయుడు, ఆయనే ఆశ్చర్యకరుడు అన్నారు. నేను బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శిరస్సు వంచి నమస్కరించి ఎక్కువ మాట్లాడలేక, భగవాన్, మీరు ఒక్కరే జగద్గురువులు, మీరే మహానీయులు, మీరే ఆశ్చర్యకరులు, ఎందుకంటే ఈ ప్రపంచాన్నంతా మీరే సృష్టించారు, సకల దేవతలకు ఆది దేవులు మీరే అన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు, నారద, ఏమి మాటలివి, నిజమైన ఆశ్చర్యకరాలు, నిజమైన మహనీయులు వేదాలే, నన్ను ధరించేవి వేదాలే, నిజానికి నేను వేదస్వరూపుణ్ణి, ఆ మాట గ్రహించు అన్నాడు. నేను వేదాల దగ్గరికి వెళ్ళి వాటిని రకరకాలుగా స్తోత్రం చేసి, బ్రహ్మదేవుడు కూడా మీరే శ్రేష్ఠులని, ఆశ్చర్యకరులని, మహనీయులని ఒప్పుకున్నాడు అన్నాను. అప్పుడు వేద దేవతలు, నారద, ఒట్టి వేదాల వల్ల ఏం ప్రయోజనం, పరమాత్మ యజ్ఞాల కోసం మమ్మల్ని సృష్టి చేశాడు, మా ద్వారా పరమాత్మను ఉద్దేశించి యజ్ఞాలు చేసినప్పుడే మాకు విలువ, కనుక మా విలువ మాలో లేదు, యజ్ఞాలలో ఉంది కనుక యజ్ఞాలే శ్రేష్టాలు, ఆశ్చర్యకరాలు, మహనీయులు అన్నారు. నేను యజ్ఞాల దగ్గరికి వెళ్ళి వాటిని రకరకాలుగా స్తోత్రం చేసి, యజ్ఞ దేవతలారా, మీరు తలుచుకుంటే అగ్నిదేవుడికి తృప్తి కలుగుతుంది, బ్రహ్మదేవుడి మాట ఇదే, వేద దేవతల మాట ఇదే, మీరే ఆశ్చర్యకరులు, మీరే మహనీయులు అన్నాను. అప్పుడు యజ్ఞదేవతలు, మహర్షి, ఆశ్చర్య శబ్దము, మహనీయ శబ్దము మాకు అతకవు, యజ్ఞం అంటే విష్ణువే, మాకు ఆ మహావిష్ణువే ఆధారం, యజ్ఞాల యొక్క ఫలితాన్ని ప్రసాదించే మహాత్ముడు శ్రీ మహావిష్ణువే కనుక నిజమైన ఆశ్చర్యకరుడు శ్రీ మహావిష్ణువే, నిజమైన మహనీయుడు శ్రీ మహావిష్ణువే అన్నారు. ఓ రాజశ్రేష్ఠులారా, యజ్ఞదేవత మాటలు విని నేను శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ ఇదిగో ఈ మహానుభావుడి ఎదుట వచ్చి పడ్డాను. యజ్ఞదేవతల మాటలను మనస్సులో ఉంచుకొని శ్రీకృష్ణ భగవానుడితో, అయ్యా, మీరే ఆశ్చర్యకరులు, మీరే మహనీయులు అన్నాను. దానికి ఆయన కొంచెం సవరణ చేస్తూ, దక్షిణలతో కలిసి ఉన్నప్పుడే యజ్ఞాలు సార్థకమవుతాయి కనుక నారద, నేను దక్షిణలతో కలిసి ఉంటేనే ఆశ్చర్యకరుణ్ణి, మహనీయుణ్ణి అవుతాను అని సమాధానం చెప్పాడు. కనుక తాబేలుతో ప్రారంభమైన నా అన్వేషణ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సమాధానంతో పరిసమాప్తమైంది, అందుకే నేను వచ్చిన పని పూర్తయింది, నాకు సమాధానం దొరికింది అని నేను అన్నాను. ఓ రాజశ్రేష్ఠులారా, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పమన్నాడు కనుక మా సంభాషణలోని నిగూఢ తత్వాన్ని మీకందరికీ చెప్పాను, ఇక నేను వెళ్ళి వస్తాను. ఇలా అంటూనే నారద మహర్షి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఈ సంఘటనతో వచ్చిన రాజులందరికీ ద్వారకా రాజ్యం యొక్క భౌతిక వైభవం మాత్రమే కాక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవం కూడా స్పష్టంగా తెలిసింది. ఆశ్చర్యభరితులై శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని తమ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు.
శ్రీకృష్ణ మహిమ. కథ వింటున్న జనమేజయ మహారాజు, వైశంపాయన మహర్షి, నారద మహర్షి శ్రీకృష్ణ మహిమను మహారాజ సభకు ప్రదర్శించిన విధానం చాలా అద్భుతం. నాకు తృప్తి కలగటం లేదు. శ్రీకృష్ణ మహిమను వివరించే మరో సన్నివేశం ఏదైనా చెప్పండి అన్నాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు. జనమేజయ, శ్రీకృష్ణ మహిమను 100 ఏళ్లు వర్ణించినా పూర్తిగా చెప్పలేము. అయినా నువ్వు అడిగావు కనుక మీ తాతగారు స్వయంగా చెప్పిన సన్నివేశం ఒకటి చెబుతాను విను. భీష్ముల వారు అంపశయ్య మీద శయనించి ఉన్న సమయంలో పంచపాండవులే కాక అనేక మంది మహారాజులు ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు. అప్పుడు ఒక ప్రసంగవశాన భీష్ముల వారు అర్జునుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు చూసిన శ్రీకృష్ణ తత్వ సన్నివేశాన్ని మీ అన్నగారికి వివరించు అన్నాడు. అప్పుడు అర్జునుడు ఈ క్రింది కథను చెప్పాడు. పూర్వం ఒకసారి అర్జునుడు చుట్టం చూపుగా ద్వారకా నగరానికి వెళ్ళాడు. అక్కడ సరదాగా కొన్నాళ్ళు ఉండిపోయాడు. అర్జునుడు అక్కడ ఉన్న రోజుల్లో ఒక రోజున శ్రీకృష్ణుడు ఏకాహ దీక్షతో ఒక చిన్న యజ్ఞం చేయాలని ప్రారంభించాడు. శ్రీకృష్ణుడు దీక్షలో కూర్చున్న కొద్దిసేపటికి ద్వారకా నగరంలోని పండితోత్తముడు ఒకడు, ప్రభు, రక్షించు రక్షించు అంటూ ఆదరాబాదరాగా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు. పైగా, ప్రభు, రక్షించే అధికారం మీదే. ఎవరు రక్షిస్తారో వారికి రక్షింపబడిన పుణ్యంలో 4వ వంతు లభిస్తుంది అని ధర్మశాస్త్రం కూడా చెప్పాడు. శ్రీకృష్ణుడు ఆ పండితుడి వంక చూసి, పండితోత్తమా, భయపడకు. నిన్ను రక్షించడం నా విధి. నీకు ఎవరి వల్ల ఆపద వస్తుందో స్పష్టంగా చెప్పు. అది ఎంతటి కష్టమైన పని అయినా సరే నేను సాధిస్తా అన్నాడు. పండితోత్తముడు ఇలా చెప్పాడు. ప్రభు, నాకిప్పటికీ ముగ్గురు పుత్రులు పుట్టారు. 3 సార్లు కూడా పిల్లవాడు పుట్టగానే ఎవరో అదృశ్యంగా వచ్చి ఎత్తుకుపోతున్నారు. ఇక నాకు ఆ పిల్లవాడు మళ్ళీ దొరకటం లేదు. ఇప్పుడు నా భార్య మళ్ళీ గర్భవతి. ఇప్పుడు పురిటి నొప్పులు పడుతుంది. కొద్దిసేపటిలో ప్రసవం అవుతుంది. కనుక ఈ మాటైనా నా సంతానం నాకు దక్కే ఏర్పాటు చూడు. పురిటింటి దగ్గర గట్టి రక్షణ ఏర్పాటు చెయ్యి. ఎక్కువ సమయం లేదు అని. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు, పండితోత్తమా, నేను ప్రస్తుతం ఒక యజ్ఞ దీక్షలో ఉన్నాను. అయినా నాకు నీ వంటి పౌరులను రక్షించడమే ముఖ్య ధర్మం కనుక నేనే నీతో వస్తాను అన్నాడు. ఆ మాటలు వింటున్న అర్జునుడు, బావా, ఈ చిన్న పనికి నీ దీక్ష చెడగొట్టుకోవటం దేనికి? ఆ పని నాకు అప్పగించు. ఈ పండితుణ్ణి నేను రక్షిస్తాను అన్నాడు. ఆ మాట విని శ్రీకృష్ణుడు వింతగా నవ్వి, అవును, నువ్వు రక్షించగల సమర్థుడవే అన్నాడు. శ్రీకృష్ణుడు ఆ మాట అన్నాక అర్జునుడికి తను కొంచెం తొందరపడ్డానని అర్థమైంది. అందుచేత కొంచెం బిడియపడుతూ తల వంచుకున్నాడు. కాని ఇంతలోనే శ్రీకృష్ణుడు మళ్ళీ నవ్వుతూ, నన్ను అపార్థం చేసుకోకయ్యా, ఎందుకైనా మంచిది, నీతో పాటు మన యాదవ వీరుల్ని కూడా తీసుకువెళ్ళు. మరీ పెద్దవాళ్ళైన మా అన్నగారు బలరాముడు, ప్రద్యుమ్నుడు తప్ప మిగిలిన యాదవ వీరులంతా నీతో వస్తారు. వీరి సహాయంతో నువ్వు పండిత రక్షణ చేయగలను అనుకుంటే బయలుదేరు అన్నాడు. యాదవ వీరులు కూడా వెంట వస్తారనేసరికి అర్జునుడికి ధైర్యం పెరిగింది. కొద్ది నిమిషాలలోనే యాదవ వీరులతో వారి సైన్యాలతో కలిసి బయలుదేరి పండితుడి ఇంటి చుట్టంతా యాదవ వీరులను మోహరించి తన ఇంటి దగ్గర కాపలాగా నిలబడ్డాడు. ఇంతలో అర్జునుడికి కొన్ని దుశ్శకునాలు కనిపించాయి. కొన్ని పక్షులు, కొన్ని మృగాలు క్రూరంగా అరుస్తూ అర్జునుడి ముందు తిరగసాగాయి. అవి అరుస్తుంటే వాటి నోళ్ల నుంచి నిప్పురవ్వలు రాలి పడుతున్నాయి. దిక్కుల చివరలో ఏవో మంటల్లాగా కనిపిస్తున్నాయి. ఈలోగా సూర్యాస్తమయం అయ్యింది. సూర్యుడి చుట్టూతా ఉండే ప్రాంతమంతా విపరీతంగా ఎర్రగా మారిపోయింది. ఆ కాంతి ముందు అస్తమించే సూర్యుడు కళావిహీనుడైపోయాడు. ఇంతలో ఆ సూర్యబింబం వైపు నుంచి ఒక తోకచిక్క కింద పడింది. ఆ దెబ్బకు భూమి కంపించింది. ఈ అపశకునాలు అర్జునుడికి మాత్రమే కాక సాత్యకి మొదలైన యాదవ వీరులు కూడా గమనించి, అందరూ జాగ్రత్తగా ఉండండి, శకునాలు బాగాలేవు అని హెచ్చరికలు చేశారు. ఇంతలో అర్ధరాత్రి అయ్యింది. ఆ పండితుడు వణికిపోతున్నాడు. అర్జునుడి దగ్గరికి వచ్చి, బాబు, ప్రసవకాలం దగ్గరికి వచ్చేసింది, ఎలా రక్షిస్తారో ఏమో అంటూ మొరపెట్టుకున్నాడు. ఇంతలో ఇంటిలో నుంచి ఆడగొంతులు ఏడుస్తూ, మగపిల్లవాడు పుట్టాడు, ఎవరో ఎత్తుకుపోతున్నారు అని అరుస్తున్నాయి. ఆకాశంలో పసివాడి ఉంగా ఉంగా అనే ఏడుపులు వినిపిస్తున్నాయి. అర్జునుడికి గాని ఇతర యాదవ వీరులకు గాని ఎవరు ఎత్తుకుపోతున్నారో విషమంత కూడా కనిపించలేదు. అయినా అందరూ ఆ పిల్లవాడి ఏడుపును బట్టి అన్ని వైపులకు బాణాలు గుప్పించేశారు. అయినా ఏమీ ఫలితం దక్కలేదు.
ఇక పండితుడి దుఃఖం కాస్త క్రోధంగా మారిపోయింది. ఆయన అర్జున్ని నానా రకాలుగా తిట్టడం మొదలుపెట్టాడు. చీ, దుర్బుద్ధి! తగుదనమ్మా అని రక్షిస్తానని ముందుకు వచ్చావు. శ్రీకృష్ణుడితో పోటీ పడ్డావు. ఆయన ఇక్కడికి రాకుండా అడ్డం పడ్డావు. ఆయన వచ్చి ఉంటే నాకు ఈ అన్యాయం జరిగేదా? రక్షించిన వారికి 4వ వంతు పుణ్యం వస్తుందని చెప్పాను. రక్షించలేని వాడికి 4వ వంతు పాపం కూడా వచ్చి తీరుతుంది. వాగ్దానం చేసి రక్షించలేకపోయావు. నీ గాంధీవం వ్యర్థం, నీ పరాక్రమం వ్యర్థం, నీ కీర్తి వ్యర్థం. ఆ పండితుడు ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అర్జునుడు ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. ప్రక్కనున్న యాదవ వీరులు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. అందరూ తలలు దించుకొని తమ తమ సైన్యాలను తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేశారు. వాళ్లతో పాటు పండితుడు వచ్చేశాడు. శ్రీకృష్ణుడికి ముఖం చూపించలేక అర్జునుడు అసలే కృంగిపోతూ ఉంటే ఆ పండితుడు ఇంకా పేట్రేగిపోతున్నాడు. నా తెలివి తక్కువ తనాన్ని చూడండి. నేను ఈ నపుంసకుడి మాటలు నమ్మేశాను. బలరాముడు, ప్రద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు కూడా చేయలేని పనిని ఈ ఒట్టి మాటల మనిషి చేస్తాడా? ఈ అర్జునుడు ఒట్టిగా ప్రతిజ్ఞలు చేయమంటే చేస్తాడు. ఆ ప్రతిజ్ఞలకు నా చిత్కారం. ఇతను తన గాంధీవాన్ని పొగుడుకోమంటే పొగుడుకుంటాడు. ఆ గాంధీవానికి నా ధిక్కారం అని. అర్జునుడికి అవమానాన్ని తట్టుకోవడం అసాధ్యంగా ఉంది. అతడు అవమానంతో ఉడికిపోతూ తన వైష్ణవ విద్యని ఆశ్రయించి సూక్ష్మదేహంతో సరాసరి యమధర్మరాజు ఉంటున్న సంయమాని నగరానికి వెళ్ళాడు. అక్కడంతా వెతికాడు. ఆ పండితుడి పిల్లవాడు ఎక్కడా దొరకలేదు. అక్కడి నుంచి అర్జునుడు ఇంద్రుడి అమరావతికి, అగ్నిదేవుడి నగరానికి, నైరుతి దిక్కుల్లో ఉన్న నిరుతిపురానికి, ఉత్తర దిక్కులో ఉన్న సోమపురానికి, పశ్చిమ దిక్కులో ఉన్న వరుణ నగరానికి, అక్కడి నుంచి పాతాళానికి, అక్కడి నుంచి మళ్ళీ స్వర్గలోకానికి, ఇలా చేతనైన లోకాలన్నిటికీ వెళ్ళి వెతికాడు. ఎక్కడా ఆ పిల్లవాడు దొరకలేదు. అర్జునుడు దిగులుగా ద్వారకకు వచ్చేసి నేను ఇక అగ్ని ప్రవేశం చేస్తాను అని ప్రకటించేశాడు. కానీ శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు అర్జున్ని గట్టిగా నివారించారు. శ్రీకృష్ణుడు అర్జునుడి భుజం తట్టి, అర్జున, ఇంత మాత్రానికే నిన్ను నువ్వు అవమానం చేసుకోవటం బాగాలేదు. నీ కీర్తి గొప్పది. ఇంత చిన్న పరాజయంతో అది పోదు. అయినా మన ప్రయత్నం ఇంకా పూర్తి కాలేదు. నేను చెప్పేదాకా ఆగు అని అర్జునుడిని ఓదార్చి, అలాగే ఆ పండితుడిని కూడా, అయ్యా, మీరు తొందరపడకండి, కొంచెం ఆగండి, నన్ను కూడా ప్రయత్నించనివ్వండి అని బుజ్జగించాడు. వెంటనే శ్రీకృష్ణుడు తన సారథి అయిన దారకుణ్ణి పిలిచి, దారుక, ఈ రథానికి నా గుర్రాలలో సుగ్రీవము, శైబ్యము, మేఘపుష్పము, బలాహకము అనే గుర్రాలను కట్టు. వాటిని కట్టాక నువ్వు రథం దిగిపో అన్నాడు. దారుకుడు నిమిషాల్లో చెప్పిన పని చేశాడు. శ్రీకృష్ణుడు తాను రథం ఎక్కి ఆ పండితుణ్ణి వచ్చి తన ప్రక్కన కూర్చోమన్నాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న అర్జునుడితో, బావా, నువ్వు వచ్చి సారథ్యం చెయ్యి అన్నాడు. అర్జునుడు మారు మాట్లాడకుండా సారథి స్థానంలో కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు రథాన్ని ఉత్తర దిక్కుగా పోనిమ్మన్నాడు. అర్జునుడు గుర్రాలను అదిలించాడు. ఇక ఆ గుర్రాల వేగం ఏమిటో అర్జునుడికి అంతు పట్టడం లేదు. నిమిషాలలో మహాపర్వతాలను, మహానదులను కూడా దాటి ఆ రథం ఉత్తర సముద్రం దగ్గరకు వచ్చేసింది. అక్కడ ఆగిపోయింది. ఇంతలో సముద్రదేవుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణుడికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి చేతులు జోడించి, ప్రభు, నేనేమి చేయాలి, ఏమి తమ ఆజ్ఞ అన్నాడు. శ్రీకృష్ణుడు సముద్రుని దీవించి, సముద్ర, నువ్వు నా రథానికి మార్గం ఇవ్వాలి అన్నాడు. సముద్రుడు గతుక్కుమని ఇలా అన్నాడు, శ్రీ మహావిష్ణు, కొంచెం దయతల్చండి. మీరు ఇలా ఆజ్ఞ ఇస్తే నేను కాదనలేను. కానీ ఒకసారి ఇలా నా జలాన్ని చీల్చి రథ ప్రయాణానికి దారి చూపిస్తే ఇక ఇతర వీరులు కూడా నన్ను ఇలాగే నిర్బంధిస్తారు. నన్ను అంతు తెలియని లోతుగా ఉండమని ఆజ్ఞాపించింది మీరే. మీ ఆజ్ఞకు మీరే మారిస్తే నాకు రక్షణ ఏముంటుంది? ఈ విషయాన్ని ఆలోచించి తమరు ఒక నిర్ణయం చెప్పండి అని. శ్రీకృష్ణుడు, సాగరదేవా, నీకు ఆ భయం అక్కర్లేదు. నేను తప్పితే మరొకరు నిన్ను ఈ విధంగా ఆజ్ఞాపించలేరు. నేను కూడా ఈ పండితుడికి మాట ఇచ్చాను కనుక నిన్ను ఇలా శాసిస్తున్నాను అన్నాడు. సముద్రదేవుడు కొంచెం ఇబ్బందిగా చూసి, సరే దేవా, మీరు చెప్పినట్లే జరగనీయండి. మీ రథ మార్గం కోసం నా జలాన్ని ఇంకిపోయేటట్లు చేస్తాను అన్నాడు. అది విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, బాబు, అంత పని చేయకు. సముద్రంలోని జలం ఎప్పుడూ ఇంకిపోదని నేనే వరం ఇచ్చాను. అలాగే సముద్ర గర్భంలో దాగి ఉన్న రత్న సంపద మానవుల కంటపడదు అని కూడా నేనే వరం ఇచ్చాను. ఇప్పుడు నీవు ఇంకిపోతే నా 2 వరాలు చెడిపోతాయి. కనుక నా రథం వెళ్లే మార్గంలో నీ జలాన్ని స్తంభింపచేయి చాలు అని.
అర్జునుడు ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని ఈ సంభాషణ వింటున్నాడు. సముద్రుడు జలాన్ని స్తంభింపచేశాడు. రథం మళ్లీ ఉరుకలు పెట్టింది. నిమిషాలలో ఉత్తర సముద్రం దాటిపోయి, ఉత్తర కురు దేశాన్ని కూడా దాటిపోయి, గంధమాదన పర్వతం కూడా దాటిపోయింది. రథం ఇంకా ముందుకు సాగింది. ఇంకా కొద్ది నిమిషాలలోనే జయంతము, వైజయంతము, నీలము, రజత పర్వతము, మహామేరువు, కైలాసము, ఇంద్రకూటము అనే సప్త కుల పర్వతాలు కనిపించాయి. అంతలోనే ఆ పర్వత దేవతలు ప్రత్యక్షమై శ్రీకృష్ణుడికి రకరకాలుగా పూజలు చేసి, ప్రభు ఏమి నీ ఆజ్ఞ అని అడిగారు. శ్రీకృష్ణుడు ఆ దేవతల వంక ప్రసన్నంగా చూస్తూ, నేను ఒక రహస్య ప్రదేశానికి బయలుదేరాను. మీ కొండల గుండా నాకు రథ మార్గాన్ని రూపొందించి ఇవ్వండి అన్నాడు. ఆ పర్వతాలు అలాగే చేశాయి. అర్జునుడికి అంతా అయోమయంగా ఉంది. మేఘాల మధ్యలో నుంచి సూర్య భగవానుడు వెళ్ళినట్లుగా కొండల మధ్యలో నుంచి రథం ముందుకు సాగిపోతుంది. క్రమక్రమంగా సప్త ద్వీపాలు, సప్త సముద్రాలు, సప్త కుల పర్వతాలు, చివరికి లోక పర్వతం కూడా దాటిపోయాయి. అప్పుడు అక్కడ అంతా గాఢాంధకారంగా ఉంది. ఆ చీకట్లో గుర్రాలు రథాన్ని లాగడం కష్టంగా ఉంది. వాటి నడకని బట్టి, చక్రాల ధ్వనిని బట్టి అడుగున బాగా బురదగా ఉందని అర్థమవుతుంది. అప్పటికీ గుర్రాలు కష్టపడి లాగుతూనే ఉన్నాయి. ఇంకా కొంత ముందుకు పోయేసరికి చీకటి మరీ ముదిరిపోయి గుర్రాలు కదల్లేకపోయాయి. భయం అంటే తెలియని అర్జునుడికి కూడా భయం బయలుదేరింది. ఇంతలో శ్రీకృష్ణుడు తన చక్రాన్ని ముందుకు ప్రయోగించాడు. ఆ చక్రపు వెలుగులో చుట్టూతా ఉన్న చీకటి అంతా చీలిపోయింది. అర్జునుడికి కొంచెం ధైర్యం పుంజుకుంది. ఇంతలో ఎదురుగా భూమి నుంచి ఆకాశం దాకా వ్యాపించి ప్రజ్వలిస్తున్న మహా తేజస్సు ఏదో ఒకటి కనిపించింది. ఆ తేజస్సులో ఒక పెద్ద మానవాకారం కనిపిస్తుంది. ఇంతలో శ్రీకృష్ణుడు రథం దిగి పరుగు పరుగున వెళ్ళి ఆ మహా తేజో రాశిలో ప్రవేశించేశాడు. అర్జునుడు, పండితుడు అవాక్కైపోయి రథంలో అలాగే ఉండిపోయారు. ఇలా కొద్ది నిమిషాలు గడిచింది. ఇంతలో శ్రీకృష్ణుడు ఆ పండితుడి యొక్క నలుగురు పుత్రులను చేతులతో పట్టుకొని ఆ తేజో రాశిలో నుంచి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ రథం దగ్గరికి వచ్చి కొంచెం పెరిగిన పుత్రులు ముగ్గురిని, అప్పుడే పుట్టిన బిడ్డను మరొకడిని ఆ పండితుడికి ఒప్పచెప్పాడు. ఆ పండితుడు పరమానందపడిపోయాడు. అర్జునుడు ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేకపోయాడు. ఇంతలో శ్రీకృష్ణుడు రథం ఎక్కి, అర్జున, రథం వెనక్కి తిప్పిపోని అన్నాడు. తిరుగు ప్రయాణం మొదలైంది. అర్జునుడు సారథిగా ఉన్నాడని పేరే తప్పితే చేస్తున్న సారథ్యం ఏమీ లేదు. గుర్రాలు ఎలా పరిగెడుతున్నాయో, దారి ఎలా విచ్చుకుంటుందో అర్జునుడికి ఏమీ అర్థం కావటం లేదు. మర్నాడు మధ్యాహ్నం కాకుండానే వాళ్ళు ద్వారకా నగరానికి చేరిపోయారు. ఇంటికి చేరిన శ్రీకృష్ణుడు పండితుడికి మంచి భోజనం పెట్టించి గొప్ప కానుకలు ఇచ్చి అతన్ని ఇంటికి పంపించేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన యజ్ఞదీక్షను కూడా పూర్తి చేసి అన్న సంతర్పణం జరిపించి కులాసాగా కబూర్లు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు అర్జునుడు ధైర్యం చేసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, ప్రభు అచ్యుత, ఆ సముద్రుడు తన జలాన్ని ఎలా స్తంభింపచేశాడు? ఆ పర్వతాలు చీలి రథానికి మార్గాన్ని ఎలా ఇచ్చాయి? ఆ ఘోరమైన చీకటిని నీ చక్రంతో ఎలా చీల్చావు? చండ ప్రచండంగా ఉన్న ఆ తేజో రాశిలోకి నువ్వు ఎలా ప్రవేశించావు? ఆ తేజోమూర్తి ఈ పండితుడి పుత్రులను ఎందుకు అపహరించాడు? అంతా సుదూరమైన మార్గం ఇంత చిన్నదిగా ఎలా మారిపోయింది? అరపూటలో అంత దూరం ఎలా వెళ్ళి వచ్చాము? దయచేసి నాకు వివరించు అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. బాబా, నేను తన దగ్గర రావాలనే ఉద్దేశంతోనే, అంటే నా దర్శనం కోసమే ఆ తేజోమూర్తి ఈ పండితుడి పిల్లల్ని అపహరించాడు. అదేమిటని ఆశ్చర్యపోకు. నిజానికి ఆ తేజోమయ రూపం నాదే. నా అసలైన రూపం అదే. యోగవేత్తలైన ఉత్తమ పురుషులు ఆ రూపంలోకే ప్రవేశించి ముక్తి పొందుతూ ఉంటారు. సాంఖ్య యోగులు, కర్మయోగులు, తపస్సాధకులు అందరూ పొందే ఉత్తమ గతి అదే. దానినే పరబ్రహ్మ పదము అంటారు. అర్జున, మళ్ళీ చెబుతున్నాను విను. ఆ మహా తేజస్సు నేనే. ఇక సముద్ర జలాన్ని స్తంభింప చేసింది ఎవరో కాదు, నేనే. నువ్వు చూసిన సప్త పర్వతాలు నేనే. నీ కాళ్ళ క్రింది బురద, నీ నెత్తి మీద చీకటి, ఆ రెండూ నేనే. ఆ అంధకారాన్ని చీల్చింది కూడా నేనే. అర్జున, యముణ్ణి నేనే. ఆ యముణ్ణి నడిపించే కాలాన్ని నేనే. ఆ కాలాన్ని నడిపించే ధర్మాన్ని నేనే. సూర్యచంద్రులు, మహాపర్వతాలు, నదులు, సరస్సులు, దిక్కులు, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు, రకరకాల ప్రాణులు, ఇవన్నీ నా రూపాలే అని.
ఆ మాటలు విన్న అర్జునుడు ఆశ్చర్యచకితుడై, ప్రభు పురుషోత్తమా, నేను నిన్ను శరణు వేడుతున్నాను, నీకు నమస్కరిస్తున్నాను. నీ వివిధ స్వరూపాలను తెలుసుకోవాలి అనుకుంటున్నాను, దయచేసి వివరంగా చెప్పు అని అడిగాడు. శ్రీకృష్ణుడు ప్రసన్నుడై ఇలా చెప్పాడు, అర్జున, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీకీ రహస్యాలు చెప్పటానికి ఇష్టపడుతున్నాను. సామాన్యంగా ఇలాంటి విషయాలు బయటికి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. పరమ రహస్యం చెబుతా విను. వేదాలు, వేదవేత్తలు, తపస్సులు, సత్యము, సంసార బంధము, దాని నుంచి విముక్తి, ఇవన్నీ కూడా నా రూపాలే. ఋగ్యజు సామ అథర్వణ వేదాలు, ఋషులు, దేవతలు, యజ్ఞాలు, ఇవన్నీ నా తేజస్సే. పంచభూతాలు, సూర్య చంద్రులు, వారి నుంచి ఉత్పన్నమయ్యే క్షణాలు, రాత్రింబవళ్ళు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు, ఇవన్నీ నా తేజస్సే. రకరకాల మంత్రాలు, వరాలు, శాపాలు, విద్యలు, శాస్త్రాలు, వీటన్నిటికీ నేనే జన్మస్థానం. అర్జున, ఇన్ని మాటలెందుకు? సృష్టి సంహారాలు రెండూ నేనే. సత్తు, అసత్తు, సదసత్తు అని వేదాంతులు ఏమి చెబుతారో ఆ మూడిటి కన్నా అతీతమైనది కూడా నేనే అని. జనమేజయ, మీ ముత్తాత గారైన అర్జునుడు ఆయన తాతగారైన భీష్మాచార్యుడి సన్నిధిలో అనేక మంది రాజుల సమక్షంలో ధర్మరాజు గారికి చెప్పిన సొంత అనుభవం ఇది. ఈ అనుభవాన్ని వివరించిన అర్జునుడు ఆనంద పులకితుడై, అన్నగారు, ఇది నేను స్వయంగా చూసిన సన్నివేశం. నిజానికి శ్రీకృష్ణుడి మహిమ నేను చూసిన దానికంటే, విన్న దానికంటే, నేను ఊహించగలిగిన దానికంటే కూడా చాలా గొప్పది అని తన ప్రసంగాన్ని ముగించాడు. శ్రీకృష్ణుడి మహిమల పరంపర. ఈ కథ విన్న జనమేజయుడు ఆనందభరితుడై, మహాత్మా, మీరు శ్రీకృష్ణ మహిమలు నాకు చాలా చెప్పారు, కానీ ఆయన ఇంకా చాలా చాలా గొప్ప పనులు చేశాడని నేను విన్నాను. దయచేసి వీలైనన్ని వివరాలు మీరు నాకు చెప్పాలి అన్నాడు. అది విని వైశంపాయనుడు ఇలా అన్నాడు, రాజా, అన్నీ వివరించి చెప్పడం చాలా కష్టం. అయినా నువ్వు అడిగావు కనుక శ్రీకృష్ణుడు చేసిన కొన్ని అద్భుత కార్యాలను ఒక పట్టికలాగా చెప్పేస్తాను, విను. ఈ పట్టిక పూర్వం చెప్పిన సన్నివేశాలకు అదనం అని గుర్తుపెట్టుకో. ద్వారక రాజ్యం చిన్నదైనా, దానికి శ్రీకృష్ణుడు రాజు కాకపోయినా, శ్రీకృష్ణుడు తన బలా పరాక్రమాల చేత కొన్ని వందల మంది రాజులను కల్లోలం పెట్టేశాడు. ద్విచక్రుడు అనే ఒక రాక్షసుడు యాదవులలో ఏదైనా అంతఃకలకాలు ఉంటే వెతికి పట్టుకొని వాటి ద్వారా శ్రీకృష్ణుడి దెబ్బతీద్దామని ప్రయత్నం చేస్తుంటే శ్రీకృష్ణుడు వాణ్ణి సంహరించేశాడు. ఒకప్పుడు లోహితాప్రదము అనే ప్రదేశంలో శ్రీకృష్ణుడు వరుణుడితో యుద్ధం చేసి చిత్తుగా ఓడించాడు. మధురకు దక్షిణగా ఉన్న కరుష దేశాధిపతి దంతవక్త్రుణ్ణి జయించాడు. 100 తప్పుల దాకా క్షమిస్తానని వాగ్దానానికి అనుగుణంగా శిశుపాలుని 100 అపరాధాలకు క్షమించి అవి పూర్తి అయ్యాక సంహరించాడు. శోణితపురం అనే చోట బాణాసురుడు అనే మహావీరుడు ఉండేవాడు. ఇతడికి 1000 చేతులు ఉండేవి. ఇతడి రాజ్యానికి శంకర భగవానుడు నిత్య రక్షకుడుగా ఉండేవాడు. అటువంటి బాణాసురుడిని యుద్ధంలో గెలిచి కూడా చంపకుండా బ్రతకరా పో బ్రతుకు అని వదిలేశాడు. మేరు పర్వత మధ్యలో ఒకసారి అగ్నిదేవుడితో యుద్ధం జరిగింది. అప్పుడు కూడా శ్రీకృష్ణుడే గెలిచాడు. జరాసంధుడి అనుచరులలో ఒకడైన శాల్వ మహారాజుకి సౌభం అనే విమానం ఉండేది. అందువల్ల అతన్ని గెలవటం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. శ్రీకృష్ణుడు అటువంటి శాల్వుణ్ణి యుద్ధంలో ఓడించి అతడి విమానాన్ని ధ్వంసం చేశాడు. హయగ్రీవుడనే రాక్షసుని సంహరించాడు. భీముడి ద్వారా జరాసంధుని సంహరింపచేసి జరాసంధుడు బంధించిన రాజులందరికీ విముక్తి కలిగించాడు. గాంధార రాజపుత్రికి స్వయంవరం జరిగితే ఒంటరిగా రథంలో వెళ్లి ఎదురు తిరిగిన రాజులందరినీ గెలిచి ఆ రాజకన్యను తెచ్చుకున్నాడు. రాజ్యభ్రష్టులైన పాండవులను అనేక రకాలుగా ఆదుకున్నాడు. దేవేంద్రుడు కుతంత్రంతో రక్షించుకుంటూ వచ్చిన ఘోరమైన కాండవ వనము అనే అరణ్యాన్ని దహింపచేశాడు. అగ్నిదేవుడు ప్రసాదించిన గాంధీవ ధనస్సును మీ ముత్తాత గారికి అనుగ్రహించి ఇచ్చింది శ్రీకృష్ణుడే. కౌరవ పాండవ యుద్ధ పూర్వరంగంలో దౌత్యం నడిపింది శ్రీకృష్ణుడే. యదువంశాన్ని అన్ని రకాలుగా వృద్ధి చేసింది శ్రీకృష్ణుడే. మహాభారత యుద్ధానికి ముందే శ్రీకృష్ణుడు కుంతీదేవికి, నీ కొడుకులు 5గురిని నీకు క్షేమంగా అప్పగిస్తాను అని వాగ్దానం చేశాడు. దాన్ని నిలబెట్టుకున్నాడు.
నృగుడు అనే మహారాజు ఎన్నో పుణ్యాలు చేసి కూడా చిన్న పొరపాట్ల వల్ల ఊసర వెళ్లి జన్మ ఎత్తి ద్వారకా నగరానికి వస్తే శ్రీకృష్ణుడు తన దర్శన మాత్రం చేత అతడి శాపం పోగొట్టాడు. త్రేతాయుగం నాటి మహావీరులైన మైందుడు, ద్వివిధుడు అనే వానరాలను, జాంబవంతుడు అనే ఎలుగుబంటును శ్రీకృష్ణుడు అవలీలగా గెలిచాడు. నీ తండ్రి పరీక్షిత్ మహారాజు మరణించి యమపురానికి చేరినాక శ్రీకృష్ణుడు మళ్ళీ వెనక్కు తెచ్చాడు. జనమేజయ, శ్రీకృష్ణుడు చేసిన యుద్ధాలను, చేసిన రాజ సంహారాలను, సాధించిన విజయాలను నేను ఇదివరకే వర్ణించి ఉన్నాను. ఇలా ఎన్ని చెప్పినా ఈ పట్టికకు అంతు ఉండదు.